సో సినిమా అయితే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. పర్టికులర్గా మీ క్యారెక్టర్కి బాగా రెస్పాన్స్, ఎందుకంటే మీ డైలాగ్స్ అండ్ మీ క్యూట్నెస్కి. ఎక్కడ డైలాగ్ కావాలి అంటే నాకు బాగా అదే వరుణ్ తోమ్ చెప్పిన డైలాగ్ కానీ, లేదంటే మీ చెల్లి వెళ్ళిపోతుంది అంటే ఫోన్లో చెప్తారు కదా, మంచోడే దొరుకుతాడంటే ఏదా డైలాగ్ ఈ డైలాగ్ చేతిలో ఫోన్ ఉంది కదా. ఓకే, యాక్చువల్ దీనికంటే ముందు ఒకటి చెప్పాలి. ఆడిషన్లో ఈ డైలాగ్ చేసాము, అందులో ఒక డైలాగ్ ఉంది, అది చెప్పిండే అసలు అది చెప్పేటప్పుడు ఆడిషన్ చేసేటప్పుడు కూడా నాకు ఆ డైలాగ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం నవ్వు వస్తుంది. అంటే ఆ డైలాగ్కి థియేటర్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. టైం పాస్ అయింది, మరి విచిత్రంగా మాట్లాడుతున్నావు, అసలు ఆ చెప్పు పంపించుడేంది నాకు అర్థం కాదు. మంచిగా ఆ డైలాగ్ చాలా నాకైతే ఎప్పటికీ గుర్తుండిపోయాడు అనమాట. అది ఈవెన్ వరుణ్తో మీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే తను కూడా ఇప్పటి వరకు వరుణ్ చేసిన సినిమాలు వేరు అండ్ ఈ మూవీలో వేరు. ఈవెన్ చెప్పు చూపించేటప్పుడు కూడా కామ్గా ఫోన్ పట్టుకుని ఏమైంది అంటే ఇలా ఫోన్ ఇచ్చి, అసలు చాలా న్యాచురల్ ఉంటాయి ప్రతి సీను. సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తన యాక్టింగ్ ఎలా? తను ఫస్ట్ నేను ఆడిషన్లో కలిసినప్పుడే, ఫస్ట్ మేము ఆడిషన్ చేసింది ఈ సీన్, లైక్ వదిన నేను భానుకి ప్రపోజ్ చేసిన అని అంటాడు కదా, ఆ సీన్ ఫస్ట్ ఆడిషన్ చేసినాం. అయితే అప్పుడు చాటెడ్ డైలాగ్స్ నాకున్నాయి, మస్తు చెప్పిన వరుణ్ అది ఇది అని, చాలా పెద్ద డైలాగ్ అనమాట అది. వరుణ్కి చిన్న డైలాగ్ ఉంది. అయితే మీరు టైం తీసుకోండి, మీకే పెద్ద డైలాగ్ ఉంది, మీరు ప్రిపేర్ అవ్వండి, టేక్ యువర్ టైం అన్నాడు. అంటే అక్కడనే నాకు అనిపించింది వెరీ సపోర్టివ్, స్వీట్ పర్సన్. స్వీట్, ఎస్. కాకపోతే వరుణ్ పక్కన నిల్చుంటే ఇంత టాల్, అమ్మో ఇంత హీల్ కూడా సరిపోదు ఇట్లా చూడాలి. అయితే ఇంకా ఎక్కడో తను ఎక్కడో ఉంటారు. కానీ ఎలా అంటే దిల్ రాజు సార్ చెప్పినట్టు భూమిక పవన్ కళ్యాణ్ ఆ పేరు ఎలా ఉంటుందో భానుమతి వరుణ్ అలా సెట్ అయిపోయింది. అది చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అదంతా మేనేజ్ చేస్తారు. అవును. అండ్ ఈవెన్ హాస్పిటల్ సీన్లో కూడా, ఎందుకంటే నేను నా చెల్లెని తప్పు చేస్తున్నాను, ఎందుకు మరిది బాధపడుతున్నాడు అది నేను చూడలేకపోతున్నా. సో అక్కడ బాగా టీయర్స్ కావాలి, స్టార్టింగ్ టీయర్స్ వద్దు, తర్వాత టీయర్స్ కావాలి. నేను పెట్టుకుంటా ఉన్నాను గ్లిజరిన్. వరుణ్ వచ్చి అంటే నాకు ఐ డోంట్ నో గ్లిజరిన్ ఎక్కువ పెట్టుకుంటే ఇది అవుతుంది అది అవుతుంది నాకు తెలియదు. సో చెప్తున్నాడు అనమాట, ఇలా ఎక్కువ పెట్టుకోకండి తలనొప్పి వస్తుంది, అవసరం లేదండి ఈ సీన్లో ఈ లైన్కి అవసరం లేదు అంటే హీ యూస్ టు సజెస్ట్ లిటిల్ థింగ్స్ అలా అనమాట. సో హాస్పిటల్ సీన్ వచ్చి మేము మార్నింగ్ 7-10కేమో వచ్చాము, 3 అయ్యింది. యూనో శేఖర్ సార్ ఆల్వేస్ వాంటెడ్ అ పర్ఫెక్షన్. అది రాకపోతే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు, అది వచ్చే వరకు చెయ్యాలి అంతే. అంత టైం అయినా కూడా మేము స్ట్రెస్ ఫీల్ అయినా కూడా వీ యూస్ టు ఎంజాయ్. లైక్ అది రావాలి అన్నది ప్రతి ఒక్క యాక్టర్లో ఉంటుంది. డైరెక్టర్ అనుకుంటుంది మనం ఇక్కడ చూపించాలి, ఆయన హ్యాపీ ఫీల్ అయితే సాటిస్ఫైడ్. నాకు ఈ సీన్ స్క్రిప్ట్ డైలాగ్స్ 3-4 డేస్ ముందే ఇచ్చారు నాకు ప్రిపేర్ అవ్వడానికి. అంత ముందు ఇచ్చేసరికి నాకు టెన్షన్, అమ్మో ఇంత ముందు ఇచ్చారు, అది నేర్చుకోవాలి, అది అక్కడికి వెళ్ళాక తీరా రాకపోతే అన్నీ నెగిటివ్ థాట్స్ అన్నీ తిరుగుతున్నాయి. నేను ఫస్టే నెగిటివ్ థాట్, నాకు ఫస్ట్ ఏదొచ్చినా పాజిటివ్ థాట్ రాదు. ప్రిపేర్ అయి ఉంటాం కదా వరస్ట్ కేస్కి, సో నో ప్రాబ్లం. అదనమాట, చాలా జాగ్రత్త. 3 డేస్ ముందు ఇచ్చినా కూడా రీటేక్ అంటే మళ్ళీ ఎలా ఫీల్ అవుతారో అని అక్కడికి అంటున్నారు, సింగిల్ టేక్లో వచ్చేయాలి, ఇంకా అది కూర్చుంటుంది నెత్తి మీద. అలా ఎంత టెన్షన్ ఫీల్ అయినా కూడా కో యాక్టర్ సపోర్టివ్గా ఉంటే వి నెవర్ ఫీల్ దాట్. ప్రతి డైలాగ్కి ప్రతి లైన్కి నేను ఎక్కడ మర్చిపోయినా కూడా మళ్ళీ ఓకే నో ప్రాబ్లం మళ్ళీ చేస్తుండే అలా. I want to congratulate iDream for reaching 1 million subscribers. Thank you.